హాయ్ అందరికీ, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మన ఛానల్లో చాలా సింపుల్ అండ్ వెరీ టేస్టీగా ఉండే మటన్ పాయా రెసిపీని చూపిస్తున్నాను. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ రెసిపీ. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ లేత మటన్ కాళ్ళని ఇలాగా కట్ చేసుకొని నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నా. 1.5 స్పూన్ అంతా కారం పొడి వేసుకుంటున్నాను. కారం మీ ఇష్టం, మీ స్పైస్ లెవెల్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 3 గ్లాసుల దాకా నీళ్ళు వేసుకుంటున్నాను. నీళ్ళు మరీ ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మనము కుక్కర్ మూత పెట్టేసి ప్రెషర్కి ఆ వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది విజిల్ వస్తున్నప్పుడు. సో చూసుకొని వేసుకోండి, తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూసారా, మెత్తగా ఉడికిపోయింది. ఈ బోన్ నుంచి ఇలాగా మీట్ సపరేట్ అవ్వాలన్నమాట. అప్పుడు మనకు మంచిగా కుక్ అయినట్టు. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనము మసాలా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 3 నుంచి 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకుంటున్నా. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా రావాలి. అప్పటిదాకా మంచిగా ఫ్రై చేసుకుందాము. చూసారా, ఆనియన్స్ కలర్ మారాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ని ఇలాగా పేస్ట్ చేసి వేసుకున్నాను. అలాగే ఇందులో ఒక 2 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకుందాము. చూసారా, ఆయిల్ సపరేట్ అయింది కదా, అంటే మనకు పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా. సో ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ టమాటో అంతా మెత్తగా మ్యాష్ అయిపోవాలి. సో టమాటో మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనము కాళ్ళు ఉడికించి పెట్టుకున్నాం కదా, దాన్ని వాటర్తో పాటు ఇందులో వేసేసుకుందాము. ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారా, కాసేపటికి ఇది ఉడకడం మొదలవుతుంది కదా. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు కరివేపాకు వేసుకోవడం ఇష్టం లేదు అని అంటే మీరు స్కిప్ చేసేయచ్చు. నాకైతే పర్సనల్గా ఇలా పాయాలో కరివేపాకు చాలా ఇష్టం, అందుకని నేను వేసుకుంటున్నాను. కొంతమందికి నాన్ వెజ్లో కరివేపాకు ఏంటి అని అనుకుంటారు కదా, అలా ఉంటే స్కిప్ చేసేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. సో బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ అంతా గరం మసాలా, 1 స్పూన్ అంతా మటన్ మసాలా వేసుకుంటున్నాను. మటన్ మసాలా కూడా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే చూసారా, మంచిగా మసాలాలంతా ఉడికిపోయి మన మటన్ పాయా అన్నది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఆల్సో చిన్నపిల్లలకి తప్పకుండా పెట్టండి, ఎందుకంటే ఇది ఇందులో కాల్షియం ఉంటుంది, విచ్ ఈస్ వెరీ హెల్దీ ఫర్ కిడ్స్. అండ్ ఆల్సో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఏజ్ అయిన వాళ్ళకు కూడా చాలా మంచిది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మా బాబుకు కూడా చాలా ఇష్టమైన రెసిపీ ఇది. ఓకే అండి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.